మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ బీజేపీలదేనని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇప్పుడేమో నీతులు చెబుతున్నారని మీడియా సమావేశంలో మండిపడ్డారు. కనీసం గవర్నర్ను పిలవకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ ఏనాడు తన బాధ్యతలను నిర్వర్తించకపోగా సీఎం కేసీఆర్ ఏ విధంగా చెబితే ఆ విధంగా నడిచే వ్యవస్థకు దారి వేశారని కోదండరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ లోపల బయట సాధారణ సమయాల్లో కూడా స్పీకర్ తీరు అదే విధంగా ఉందన్నారు. చాలా గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా శాసనసభలో హామీ ఇస్తే అవి అమలైనయా లేదా అని చూడడానికి ఒక అష్యూరెన్స్ కమిటీ ఉంటుంది. అష్యూరెన్స్ కమిటీ ఇప్పటి వరకు సమావేశమే కాలే. ముఖ్యమంత్రి గారు అయితే మామూలుగా అనేక సందర్భాలలో కీలకమైన అంశాల విషయంలో వాగ్దానం చేసిండు. శాసనసభ సమావేశాలైన తర్వాత దాని విషయాన్ని పట్టించుకోలేదు. అనేక విషయాలలో ఆ విధంగా కమిటీలను కూడా నిర్వీర్యం చేసిండ్రు. నేను ఎమ్మెల్యేలను పార్టీలు మారిన ఎమ్మెల్యేల ప్రస్తావనకు వస్తే